నమస్తే, నేను డాక్టర్ కపిల, స్నేహ హోమియోపతి సీనియర్ కన్సల్టెంట్. ఈ ఎపిసోడ్లో మెడ పై భాగంలో నొప్పి ఎందుకు వస్తుంది అనే విషయంపై చర్చించుకుందాము. సాధారణంగా మెడ పై భాగంలో మనకి పోస్చర్ అలైన్మెంట్ సరిగ్గా ఉండకపోవడం వల్ల, అంటే ఈ పోర్షన్ సర్వైకల్స్ పోర్షన్లో మనకి కర్వ్ మాదిరిగా ఉంటుంది. కాబట్టి మనము చాలామందికి తప్పు పోస్చర్ వల్ల, అంటే పోస్చరల్ అలైన్మెంట్ రాంగ్ ఉండడం వల్ల పెయిన్ అనేది ఏర్పడుతుంది. ఎక్కువ స్క్రీన్ మీద ఉన్నప్పుడు, ఎక్కువ మొబైల్లో కంటిన్యూస్గా ఒకటే మాదిరిగా చూస్తున్నప్పుడు ఫిక్స్డ్ పొజిషన్ ఉన్నందువల్ల నొప్పి రావడం జరుగుతుంటుంది. మరికొందరిలో మనకి మజిల్ స్ట్రెయినింగ్ ఎక్కువ అవ్వడం వల్ల, అంటే పడుకున్నప్పుడు దిండు సమానంగా ఉండకపోవడం వల్ల, లేదా మజిల్ క్యాచ్ వల్ల, అంటే కండరాలు పడుకున్న టైంలో ఒకటే మాదిరిగా ఒకటే పొజిషన్లో ఉన్నట్లయితే మజిల్ స్పాజం ఏర్పడి మజిల్ స్ట్రెయినింగ్ వల్ల వస్తుంటుంది. మరికొందరిలో ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ముఖ్యంగా ప్రాణాయామం ఇన్హేల్ ఎక్సేల్ చేస్తున్నప్పుడు ఈ నెక్ మజిల్స్ ఎక్కువగా యూజేజ్ అనేది ఉంటుంది. ఆ సమయంలో గట్టిగా ఇన్హేల్ ఎక్సేల్ చేయడం వల్ల మజిల్ స్ట్రెంథెన్ అప్ అయ్యి టైట్ అయిపోయి నొప్పి రావడం జరుగుతుంది. మరి కొందరిలో మనకి బ్యాక్ అలైన్మెంట్ సరిగ్గా ఉండకపోవడం వల్ల, ఎక్కువ మంది కంటిన్యూస్ వర్క్లో కూర్చోవడం వల్ల టెన్షన్ నెక్లో క్రియేట్ అవుతున్నందువల్ల పెయిన్ అనేది వస్తుంటుంది. బ్యాక్ పడుకునే సమయంలో కొంతమంది కింద పడుకోవడం వల్ల, సరిగ్గా సపోర్ట్ లేకపోవడం వల్ల నెక్ పెయిన్ కూడా రావడం జరుగుతుంటుందండి. బ్యాక్ పెయిన్ ఉన్న వారిలో కూడా వస్తుంటుందండి. మరికొందరిలో మనకి ఇది నర్వ్ కంప్రెషన్ జరుగుతుంటుంది. నర్వ్ కంప్రెషన్ వల్ల ఈ షోల్డర్ మజిల్స్ పెయిన్ రావడం, షోల్డర్ మజిల్స్ టెన్షన్ క్రియేట్ అయినందువల్ల నొప్పి రావడం జరుగుతుంటుంది. సో ఏది ఏమైనా నొప్పి వచ్చినప్పుడు మనము వార్మ్ కంప్రెస్ కానీ, సివియర్గా ఉన్నప్పుడు కోల్డ్ కంప్రెసర్ పెట్టి రెస్ట్లో ఉన్నట్లయితే ఏదైతే టెన్షన్ నొప్పి క్రియేట్ అయిందో తగ్గిపోతుంటుంది. దాని తర్వాత నెమ్మదిగా నెక్ ఎక్సర్సైజెస్ చేయాలి. నెక్ రొటేషన్స్, షోల్డర్ ఎక్సర్సైజెస్ స్లోగా చేయాలి. దాంతోపాటు మూమెంట్స్ చేస్తూ ఉండాలి. సో స్పాజమ్ అనేది ఈజీగా రిలీజ్ అవుతుంటుంది. ఇక మన హోమియోపతి ట్రీట్మెంట్లో లెకాంథిస్, కాల్కేరియా ఫాజ్, ఆర్నికా, రెస్టాక్స్ లాంటి మెడిసిన్స్తో పాటు కాన్స్టిట్యూషనల్ మెడిసిన్తో పూర్తిగా ఈ రికరెంట్గా వచ్చే మజిల్ స్పాజమ్స్ నియంత్రించుకోవచ్చు. ధన్యవాదాలు.